అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ అభినవోదండ విద్యాశంకర భారతి స్వామి వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నారాయణ. గురుగారు, శంకరాచార్య పరంపర యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి గురుగారు? శంకరుల వారి జీవితాన్ని ప్రమాణంగా మనం తీసుకున్నట్టయితే శంకర పీఠాల యొక్క పరమార్థం మనకు అర్థమవుతుందమ్మా. ఈనాటి కాలంలాగానే ఆనాటి కాలంలో కూడా, అంటే రమారమి 2000 సంవత్సరాల క్రిందట అనేక మతాలు, అంటే అప్పట్లో ఈ క్రిస్టియనిజం ముస్లిమిజం అయితే లేదు కానివ్వండి, మతాలు మన భారతదేశంలోనే అనేకమైనటువంటి విభేదాలతో కూడుకున్నటువంటి మతాలు. గాణాపత్యం, శైవం, వైష్ణవం, శాక్తేయం, తర్వాత వైదికమని, కాపాలికమని, ఇలా రకరకాలైనటువంటి మతాలు వారి వారి సిద్ధాంతాలతో ప్రజల్లో ఒక అయోమయమైనటువంటి పరిస్థితిని కలగజేసి, ఇవి కాకుండా కొన్ని నాస్తిక మతాలు, చార్వాకము, బౌద్ధము, జైనము అనేటువంటి కొన్ని మతాలు వచ్చాయి. ఇవి దేవుడు లేడు, దైవ పదార్థం అనేది లేదు, ఆత్మ అనేటువంటి పదార్థం లేదు, ఈ జన్మ మాత్రమే మనకున్నది, దీంట్లో మనం అనుభవించటమే మోక్షం అని చెప్పేటువంటి కొన్ని బౌద్ధ మతాలు ఉన్నాయి. నాస్తిక చారువాక మతాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాన్ని పోషించటము, మనము అదే దైవము తప్ప. చార్వాకం అంటే దైవ శబ్దం కూడా లేదు అక్కడ. కేవలం జీవించటం, ఆ జీవిత విలువల్ని ఒక మానవత్వ దృక్పథం అనేటువంటి పేరుతో నాస్తికత్వాన్ని ప్రబోధించేటువంటి మతాలు. ఇవి తప్ప ఒప్ప అనేటువంటి విషయం మనకు పక్కన పెట్టేస్తే, శంకరుల వారు అవతరించిన తర్వాత వారు కేవల పాండిత్య విజ్ఞానంతోనే కాకుండా వైదికమైన శాస్త్రికమైనటువంటి ప్రమాణాలతో దైవ మహత్యాన్ని నిరూపించినటువంటి వారు. ఎందుకంటే దైవత్వము, ఆధ్యాత్మికత నిరూపింపబడాలి అంటే తప్పకుండా దైవం పలకాలి. కేవలం దేవుడు ఉన్నాడు, పూజలు మనం చేసుకోవాలి, ఆరాధన చెయ్యాలి, దీనివలన మీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్తే సరిపోదు. దానికి తగ్గట్టుగా మనము దైవత్వాన్ని కూడా నిరూపిస్తేనే ఆధ్యాత్మికత అనేటువంటి స్థితి సుస్థిరమవుతుంది. పోనీ అదొక్కటే ప్రధానమా అని చూస్తే శంకరుల వారు అద్వైతం చెప్పారు. ఇది ప్రధానంగా శంకరాచార్య పరంపరలో ఉండేటువంటి సిద్ధాంతం. ఒక పక్క భక్తిని చెప్పాలి, భక్తి లేనటువంటి సాత్వికత ఏదైతే ఉందో అది శోభించదు. అందరిలో మంచితనం ఉంటుందమ్మా. పుట్టిన పిల్లవాడు మంచివాడు, ఎందుకంటే అన్నం పుణ్యం తెలియనటువంటి వాడు అని మనం అంటూ ఉంటాం. పాపపుణ్యాలు ఏవి ఆయన్ని అంటావు. అతను పాపం చేస్తాడా? చేయడు. మరి పెరుగుతూ పెరుగుతూ జ్ఞానాన్ని పొందేటప్పుడు ఏ జ్ఞానాన్ని పొందాలి? ఒకటి లౌకికమైన జ్ఞానాన్ని పొందాలి, రెండు అలౌకికమైన జ్ఞానాన్ని పొందాలి. లౌకికమైనటువంటి జ్ఞానము తల్లి, తండ్రి, గురువు, దైవము, సమాజము, విద్య. అలౌకికమైనటువంటి జ్ఞానం కేవలం కనిపించేదే కాదు, కనపడింది ఏదో ఉన్నది. ఇక్కడనే ప్రపంచమంతా కూడా విభేదిస్తుంది. అంటే మాది ఇది, కానీ అన్నిటికంటే కూడా మూలమైన దాన్ని మనం మర్చిపోతున్నాం. దాన్ని అద్వైతం. అది కులము, మతము, ప్రపంచము, దేశము, స్థావరము, జంగమము అని లేకుండా సర్వ పదార్థానికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మ పదార్థం. అదే మరల పుడుతున్నది, మరల కూడా రూపాంతరాలు చెందుతున్నది తప్ప దానికి నాశము అనేటువంటిది లేదు అని మొట్టమొదటిగా చెప్పినటువంటి పరంపర శంకర పరంపర. కాబట్టి దేహ వ్యామోహం ఏదైతే ఉన్నదో మనం మరణిస్తామన్న భయం ఉంటుంది. శంకర పరంపరలో ఉండేటువంటి అద్వైత సిద్ధాంతం, ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు అందరూ కూడా భక్తి దేనికి కావాలంటే మరణ భయం పోగొట్టాలి. మరణ భయం దేనికి వస్తుంది? పాపాల వల్ల వస్తుంది, అంటే పాపపు చింతన వల్ల వస్తుంది. ఇప్పుడు పాపాలు మనకు తగిలాయా లేవా అనేది పక్కన పెడితే, భయం అనేటువంటిది ఆలోచన ద్వారా పుడుతుంది. అదే కూడా ధైర్యం కూడా ఆలోచనకే మూలం. కానీ భయాన్ని పోగొట్టేటువంటి ఏ సాధన అయితే ఉందో దాన్ని అద్వైతం అంటాం. అంటే రెండవది లేదు, ద్వైతం లేనిది అద్వైతం. దాన్ని మనం పట్టుకోవటం వలన ఏం జరుగుతుంది?
లోకంలో సంశయ నివృత్తి, అనుమానం అనేటువంటిది లేకపోవటం, ఏది మనకు మూలమో ఆ మూలాన్ని పట్టుకోవటం, తద్వారా భయాదులన్నిటినీ జయించటం, ఈ జన్మలు రాకుండా మనము ఆ మూలస్థానాన్ని చేరుకోవటం ప్రధానమైనటువంటి లక్ష్యముగా శంకర భగవత్పాదులు రచించినటువంటి సిద్ధాంతాన్ని మనం అద్వైత సిద్ధాంతం అంటున్నాం. కాబట్టి శంకరాచార్య పరంపర యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే జనాలలో భయాన్ని పోగొట్టడం ఫస్ట్, మొట్టమొదటిగా. రెండవది భక్తి, సాత్విక భక్తి. ఇప్పుడు భక్తి ఈనాటి మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. స్వార్థభక్తి, మూఢభక్తి, అజ్ఞాన భక్తి, రకరకాలుగా ఉన్నది. నిజమైన భక్తి ఏమిటి అనేది చెప్పటం. అలాగనే లోకానికి తదనంతర కాలానికి ఈ సిద్ధాంతాన్ని అందివ్వటం శంకర పరంపర యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఖచ్చితంగా గురుగారు. గురుగారు, ఈ పుష్పగిరి పీఠం యొక్క విశిష్టత కూడా తెలియజేస్తారా? ఇప్పుడు మనకు పుష్పగిరి పీఠ విశిష్టత అంటే చంద్రమౌళీశ్వరుడు. శంకరులు వారు హిమాలయలో ఉండేటువంటి కైలాస పర్వతంలో తపస్సును అనర్చారనేటువంటిది మనకు సిద్ధమైనటువంటి వ్యాఖ్యానం, చరిత్ర తెలుస్తోంది. శివుడు ప్రత్యక్షమై వారికి ఇచ్చినటువంటి ఒక చంద్రమౌళీశ్వరుల యొక్క లింగంలో ఒకటి పుష్పగిరి పీఠంలో ఉన్నది. అది విద్యారణ్య స్వామి వారి కాలం నుంచి మన పీఠంలో నిత్యము కూడా ఏకాదశ మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో అనాదిగా ఏ రోజు కూడా తప్పకుండా జరుగుతూ ఉండేటువంటి వైశిష్ట్యమే పీఠానికి ఉన్నటువంటి. ఇప్పుడు ఆ పీఠాన్ని మనం అక్కడ, అది పీఠం. పీఠం అంటే దేవతాస్థానం, పీఠం అనాదిగా వచ్చేటువంటిది పీఠం. అంటే మధ్యలో ఎవరో స్థాపింపబడేటువంటిది కాకుండా అనాదిగా ఒక దైవికమైనటువంటి శక్తితో అనూచానం తప్పకుండా అవిచ్ఛిన్నంగా వస్తున్నటువంటి ఏ సంప్రదాయాన్ని లోకంలో మనం ప్రతిపాదిస్తామో అది వైశిష్ట్యం. అది దేని ద్వారా ఉన్నది అంటే శంకరుల వారిచే తేబడినటువంటి చంద్రమౌళీశ్వరుడి యొక్క రూపాన్ని మనం మన పీఠంలో అర్చించటమే పుష్పగిరి పీఠం యొక్క వైశిష్ట్యం. కాబట్టి చంద్రమౌళీశ్వరుడు అంటే దక్షిణామూర్తి స్వరూపం. వారి దర్శన మాత్రం చేత, తీర్థప్రసాద స్వీకరణ చేత సకల అజ్ఞానాంధకారములు కూడా పటాపంచలైపోతాయి. కనుక పుష్పగిరి పీఠం మిగిలిన ఆమ్నాయ పీఠాల్లో ఉండేది చంద్రమౌళీశ్వరుడు. కాబట్టి మనం ఎందుకు రావాలి, ఎందుకు దర్శించాలి అంటే కేవలం ఇక్కడ ఏదో మహత్యం జరుగుతుందని కాదు కానివ్వండి, అజ్ఞాన నివారణార్థం చంద్రమౌళీశ్వరస్య దర్శనం. కాబట్టి చంద్రమౌళీశ్వరుడు యొక్క దర్శనం దేనికి చేయాలి అంటే భయం పోవటానికి, అజ్ఞానం పోవటానికి, జ్ఞాన సముపార్జనకు కావాలి. కనుక పుష్పగిరి పీఠ వైశిష్ట్యం ఏదైనా ఉన్నది అంటే అది శంకర పరంపర ఒక వైశిష్ట్యం, చంద్రమౌళీశ్వర దర్శనం ఇంకొక వైశిష్ట్యం. గురుగారు, ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఒక ఆధునిక మనిషికి కర్మఫల సిద్ధాంతం అనేది ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటిది అద్వైతమమ్మ. నిజానికి అద్వైతాన్ని చేరుకోవటానికి కర్మ కావాలి. సాత్విక కర్మ, క్రూర కర్మ. ఈ కర్మ గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఈ గుణములు తమో గుణము, రజోగుణము, సత్వగుణం. కాబట్టి కర్మఫలం అనేటువంటిది 3 రకాలుగా చెప్పబడుతోంది. సాత్విక కర్మ, రాజసికమైనటువంటి కర్మ, తమో సంబంధమైనటువంటి కర్మ. ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచన చేసిన తర్వాత దాన్ని కర్మ అంటున్నాం కానివ్వండి, చెయ్యక ముందు కూడా అది కర్మే. ఎలా గురుగారు? ఆలోచన రూపంలో ఉన్నది. ఆలోచన అనేటువంటిది లోపల చూసేటువంటిది, ప్రత్యక్షం అనేటువంటిది బయట చూసేటువంటిది. కాబట్టి లోపల ఉన్నదే బయట ఉంటుంది, కానీ లోపల లేనిది బయట ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి కర్మఫలం ముందు లోపల అనుభవింపజేస్తోంది, తర్వాత బయట వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక ప్రణాళిక, ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ముందు మనకు స్ట్రక్చరల్ ప్లాన్ కావాలి. ప్లాన్ కాకుండా, డిజైన్ లేకుండా, దాని రేషియోస్ సరిగ్గా మనము కలపకుండా చేస్తే అది విఫలమైనటువంటి కర్మ. నకుర్యాన్ నిష్ఫలం కర్మ. కేవలం క్రూర కర్మలు చేయకపోవటమే కాకపోగా నిష్ఫలమయ్యేటువంటి కర్మల యందు ఆలోచన కలిగి ఉండటం, ఏమీ చెయ్యకుండా మనకు అన్నీ రావాలనుకోవటం, ఇవన్నీ కూడా తామసమైన కర్మల కిందకే వస్తాయి. కేవలం దుష్కర్మలు చేయటమే దుష్కర్మ కాదు, ఏమీ చేయకుండా ఫలాన్ని పొందాలనుకోవటం. ఇప్పుడు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు, బద్ధకంగా ఉంటారు, నిష్ప్రయోజనంగా ఉంటారు, కానీ వారికి ఆశలు మాత్రం ఉంటాయి.
ఈ ఆశలు సాధించడానికి వారు ఏదో ఒక పని చేయాలి. బాల్యకాలంలో విద్యాభ్యాసం, యవ్వనంలో కర్మగుణము, వార్ధక్యంలోకి వచ్చేటప్పటికి భక్తి తత్పరతతో జీవితాన్ని ముగించాలి అని మనకు ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కానీ ఆయా కాలాల్లో ఆయా పనులు చేయకపోవడం కూడా దుష్కర్మలే. అందుకే సంఘంలో ఒక క్రమం తప్పిపోతుంది. ఈ క్రమం తప్పేటప్పుడు ఒక వ్యక్తి క్రమం తప్పితే ఆ వ్యక్తి మాత్రమే బాధపడతాడు. ఆ వ్యక్తి వలన కుటుంబం క్రమం తప్పిందనుకోండి, ఆ కుటుంబం కర్మఫలాన్ని అనుభవిస్తుంది. ఈ వ్యక్తి వలన ఒక గ్రామం, ఒక దేశం, ఒక రాష్ట్రం, ఇలాగ ఒకరిని చూసి ఒకరు కర్మఫలం అనేటువంటిది వెంటాడుతుందా లేదా చెప్పండి ప్రత్యక్షంగా. ఒకరిని చూసిన తర్వాత ఇంకొకరు తయారు అవుతారు అనటం అనేటువంటిది సంఘన్యాయం. కాబట్టి ఈరోజు మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే పూర్వకాలంలో ఋషులు చెప్పిన పురాణాలు ఉన్నాయి, వేద ధర్మాలు ఉన్నాయి, శాస్త్ర మర్యాదలు ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్తున్నప్పటికీ కూడా మన వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ కంటే కూడా నెగిటివ్ పాయింట్స్ వాళ్ళు అలా చేశారు కదా అని చూపిస్తున్నారు. ఇప్పుడు రామాయణాన్ని తీసుకోండి, కొంతమంది రావణ తత్వాన్ని ఇష్టపడుతున్నారు, కొంతమంది రామతత్వాన్ని ఇష్టపడుతున్నారు. కారణం ఏమిటి? వారు చేసిన కర్మ. ఇప్పుడు ఇష్టపడేవాడు ఏం ప్రమాణం తీసుకుంటున్నాడు? వారు చేసిన కర్మల్ని ప్రమాణం తీసుకుంటాడు. రామతత్వాన్ని ప్రమాణంగా తీసుకున్నవాడు రాముడిలాగా దేశాన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తే, రావణతత్వాన్ని తీసుకున్నటువంటి వాడు స్త్రీ సంఘ బాలాది సమస్త గుణాలకు హాని చేసేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. వారి మాట కూడా ఎదుటి వారికి ప్రచోదనంగా ఉంటుంది. అంటే కర్మ అనేటువంటిది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. అది ఎలా ఉంటుందంటే మనస వాచ కర్మణ. మనస్సులో ఆలోచిస్తాం, వాక్కుతో ప్రకటిస్తాం, కర్మ రూపంలో ఆచరిస్తాం. అందుకే 3 కర్మలు, వీటిని మనస్సు దగ్గరనే మనం నియంత్రించాలి. లేదు అంటే అది వాక్కు రూపంలో బయట వచ్చిన తర్వాత కర్మ జరగకుండా ఆపటం ఎవరి వల్ల కాదు. అందుకే కర్మ సిద్ధాంతం అనేటువంటి దానిని మనము కర్మలతో చేస్తేనే కర్మ కాదు, వాగ్ద్వారా ప్రకటించటం కూడా కర్మే. మనస్సుతో ఆలోచించటం అనేది మౌనమైనటువంటి కర్మ, వాక్కుతో ప్రకటించటం వాచిక కర్మ, చేతులతో చేయటం అనేటువంటిది ప్రత్యక్ష కర్మ. ఈ మూడిటికి కూడా సిద్ధాంతం లోపల ఉన్నటువంటి ప్రేరణ. కాబట్టి ఆ ప్రేరణ ఒక గురువు విద్యాబోధన చేస్తే 100 మంది తయారవుతున్నారు. అదే గురువు ఇంకో రకంగా, ఇప్పుడు మదరసాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, వారి బోధనల వల్ల వారి సంఘం వారికి తయారవుతోంది. అలాగనే చూడండి, కర్మ సిద్ధాంతం అనాదిగా వస్తున్నటువంటి సిద్ధాంతం. అది సాత్వికం కావచ్చు, క్రూరం కావచ్చు, దురాచారం కావచ్చు, సదాచారం కావచ్చు. అని సిద్ధాంతం అని ఒకటి మనం ఆలోచిస్తున్నాము అంటే అది సంఘం మీద ప్రభావము కనిపిస్తున్నది. ఒకరు ఇందాక మనం ప్రారంభంలో చెప్పినట్టుగా కుటుంబం చేస్తే ఆ కుటుంబం, సంఘంలో ఈ కుటుంబ వ్యవహారం చేత ఇతను ఏదైనా దుర్బోధలు చేశాడా, అతని మాటలు విన్న వారందరూ కూడా ఇదే కర్మలను అనుభవిస్తారు. దీన్ని చూసి ఇంకొక 10 మంది తయారయ్యారా, సంఘం అంతా ఇట్లే తయారు. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒక ఆలోచనలో పుట్టి సంఘాన్ని ఏ విధంగా అయితే నడుపుతుందో దీన్నే కర్మఫలం. అందుకే మనకు శాస్త్రం నిక్కచ్చిగా చెప్పింది, నకుర్యాన్ నిష్ఫలం కర్మ. పాడైపోయేటువంటి కర్మలు కానీ, ఫలితం లేనటువంటి కర్మలు కానీ, సంఘానికి హానికారకమైనటువంటి కర్మలను కానీ మనం ఆలోచించకూడదు. అందుకే 3 కోతుల సిద్ధాంతం ఉంది. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. మనస్సుని కోతిగా అక్కడ చిత్రీకరించారు. కాబట్టి ప్రధానంగా అక్కడ కోతుల్ని ఎందుకు పెట్టాలి? మనుషులు పెట్టచ్చు, జంతువులు ఇంకెవరినైనా పెట్టచ్చు కదా. అంటే మనస్సు మరకటం లాంటిది. అది ఆలోచన చేసేటువంటి రీతి ద్వారా, వాగ్ ద్వారా, చేష్టల ద్వారా, ఆలోచన ద్వారా వస్తుంది కనుక ముందు ఆ మనస్సుని నియంత్రించేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది ఫలితాలని సాధిస్తుంది. కాబట్టి కర్మఫలం, ఫలం అనేటువంటిది అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. ఇది మనకు ఆలోచనకు చివరిగా వచ్చేటువంటి ఫలితం. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు మనకు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మయందు అధికారం ఉంది, కానీ ఈ కర్మ వల్ల నాకు ఈ ఫలితం రావాలి అని కోరుకోవటంలో నీకు అధికారం లేదు. ఇక్కడ చివరిగా మనం ముగిద్దాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? కర్మ చేసేటప్పుడే ఫలితాన్ని ఆశిస్తున్నారు. కాబట్టి ఫలితాన్ని ఆశిస్తున్నావు అంటే ఇంకొకరి దగ్గర ఎక్కడో చోట ఈ ఫలితానికి సంబంధించింది అది విడబడాలి, మీతో ముడిపడాలి.
అంతే కదండి. అవును. కాబట్టి విడినవాడి యొక్క నీకు రావాల్సింది నీకు వస్తుంది. నువ్వు సాత్విక కర్మతో నీ పని నువ్వు చేసుకుంటూ, ఇప్పుడు శంకర పీఠాలు మిగిలినటువంటి ఆశ్రమాల్లో వారి పని వారు చేస్తూ ఉంటారు. దేనికి లోక కళ్యాణం. రావాల్సింది జరగవలసింది కాలక్రమేణా. వర్షం మనకు ఎండాకాలంలో రావాలంటే రాదు, ఆ వానాకాలంలోనే వర్షం రావాలి, చలికాలంలోనే చలి రావాలి. ఇది కర్మ సిద్ధాంతం.